హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో చూపించబోయే ఐటెం వచ్చి తోటకూర ఫ్రై అండి. తోటకూర ఫ్రై చాలా రుచిగా చేయాలంటే ఇలా ఒక్కసారి అయితే చేసి చూడండి. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది, అలాగే సైడ్ డిష్గా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇందులోకి వేసే మనము చాలామంది కొంచెం స్పైసీగా ఉండాలని ఇందులోకి పొడి కూడా వేస్తారండి. ఆ పొడి ప్రిపరేషన్ కూడా ఎలా చేయాలనేది అయితే ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి 1 కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి. నేను ఫస్ట్ ఈరోజు కారం పొడి చేస్తున్నాను. కారం పొడి అంటే పీనట్ పౌడర్ అండి. పల్లీలు ఇలా వేయించుకొనేసి ఇలా రోస్ట్ అయ్యాక తీసి పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ కారం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం షుగర్ వేస్తున్నానండి. అది ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడు మూత తీసాక చూడండి, ఈ విధంగా అయితే మనకు కారం పొడి రెడీ అయిపోయింది. ఇందులో కారం పొడిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం గార్లిక్ కూడా వేస్తున్నానండి. గార్లిక్ వేసి ఇంకొక రౌండ్ వచ్చేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా మనకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇక్కడ నేను తోటకూర తీసుకుంటున్నానండి. ఒక కట్ట మొత్తం కూడా తీసుకుంటున్నాను. ఇలా తోటకూర మొత్తం అంతా తీసుకునేసి దీన్ని బాగా ముందుగానే ఆకులని తెంపేసి బాగా 2-3 సార్లు బాగా సాల్ట్ వేసుకునేసి బాగా బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగానే వాష్ చేయడం వల్ల మనకు ముందుగానే కట్ చేసి వాష్ చేసి ఇందులో ఇసుక అనేది చేరుతుందండి. అలా లేకుండా వాష్ చేశాక కట్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొనేసి ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు వేసి కొంచెం ఆనియన్స్ ఇందులోకి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల తోటకూర ఫ్రైలో చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అనేది మన ఇష్టం అండి. అలాగే రెడ్ చిల్లీ కూడా ఇలా తుంచి వేసుకుంటున్నాను. అలాగే పచ్చికరివేపాకు కూడా వేసుకునేసి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర ఉంది కదండి, ఆ తోటకూరని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు తోటకూరలో అనేది లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎటువంటి వాటర్ అనేది కూడా వాడలేదండి. ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ తోటకూరని వాడ్చుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇలా తోటకూర అంతా కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా మనము ముందుగానే సాల్ట్ వేయడం వల్ల తోటకూరలో నుంచి ఆకుకూరలో మనకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది కాబట్టి ముందుగానే సాల్ట్ వేయడం వల్ల అంతా కూడా వాటర్ వచ్చేసి బాగా ముద్దలాగా అవుతుంది. అందుకనే నేను చివర్లో వేసుకుంటున్నానండి. మనకి ఇప్పుడు తోటకూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రుచికి సరిపడా నేను 1 స్పూన్ వరకు కారం పొడి అయితే చల్లుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా ఎక్కువ చల్లుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం పొడి కూడా. ఇప్పుడైతే తోటకూర ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మంచి ఇలా సర్వ్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. అందులోని కూడా తోటకూర అనేది చాలా హెల్తీ అండి. తోటకూర మనకు ఎన్ని ఆకుకూరలు ఉన్నా తోటకూర టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి నా ఛానల్లో కామెంట్ అనేది పెట్టండి. నేను చేసే ప్రతి వంట కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.